హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఒలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ముందు వీడియో అంతా చూసారు కదండి, ఇది దానికి కంటిన్యూషన్ వీడియో. ఇక్కడి నుంచి మేము ఏం చేస్తామో, లంచ్ కోసం ఏం తీసుకొచ్చామో అవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. మొత్తం చూసేయండి. చాలా చేయలేరా? ఇప్పుడు ఎక్కడి నుంచి రమ్మంట? బ్యాగ్ లో ఉంటాయి అవి. చాలా ప్రశాంతంగా ఉందండి ఈ ప్లేస్ కూడా. వచ్చినప్పటి నుంచి మొత్తం తోట అంతా తిరుగుతూ చూస్తూనే ఉన్నాము. ఇక్కడ సపోటా మొక్కలు ఉన్నాయి, ఇంకా మామిడి చెట్లు, బాదం మొక్కలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. మీకు అవన్నీ చూపించాను కదా, చూడండి. మీకు నేను ప్యారెట్ చూపిస్తాను కదండి. ఇక్కడ పూలంత కంపలు ఉన్నాయి. నాకు ఇప్పుడే ముళ్ళు గుచ్చిపోయింది. ఇక్కడ పూలు ఉన్నాయి, మీకు చూపిస్తా. లెట్స్ గో. అక్కడ అత్త పర్ణిక ఉన్నారు, అక్కడ కూర్చున్నారు. అత్త హాయ్ చెప్పు. ఎస్ తెస్తున్నా, వస్తున్నా. మా అత్త పెద్దది, ఇట్లా పెద్దది వస్తుంది కదా, తీవా అత్త. ఈ పెద్దది వస్తుంది కదా, అలా తీవా. పదండి వెళ్దాం. అత్త నేను వీళ్ళకి ప్యారెట్స్ చూపించి వస్తున్నాను. ప్యారెట్స్ ఇప్పుడు మా అత్త, మా పర్ణిక, మా చెల్లి పర్ణిక అది కూర్చోబెట్టమంటుంది, అది ఏడుస్తుంది భయం భయం అని. ఇక పడుతుంది ఎందుకు ప్యారెట్స్. అక్కడ బోల్డండి ప్యారెట్స్ ఉంటాయి, చాలా ఇస్తాయి. మీకు తెలిసింది అది వచ్చిందండి. ఇక్కడ ప్యారెట్స్ ఉన్నాయి, బోల్డెన్ ప్యారెట్స్ ఉన్నాయి. నేను ఇన్ని ప్యారెట్స్ ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ ఇన్ని ప్యారెట్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇక్కడ కృష్ణుడి బొమ్మ ఉంది. ఇక్కడ ఒక బెంచ్ ఉంది. ఇప్పుడు లంచ్ టైం అయిపోయిందండి. వీళ్ళు తోట అంతా బాగా తిరిగి ఆడుకున్నారు కదా, సో బాగా ఆకలి వేస్తుంది. వీళ్ళకి ఫస్ట్ పెట్టేద్దాం, తర్వాత మేము చేద్దామని ముందు పిల్లల ముగ్గురికి కూడా పెడుతున్నాను. నేను లంచ్ వచ్చి ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసాను. మార్నింగే లేచి చేశాను. టిఫిన్ వచ్చి ఇడ్లీ చేశాను. ఇంటి దగ్గర తినేసి టిఫిన్ ఇవి మాత్రం తీసుకొచ్చాం. వీళ్ళ కోసం కొన్ని స్నాక్స్ కూడా తీసుకొచ్చాము. ఇంకా లంచ్కి వచ్చి వెజ్ పులావ్ చేశాను, ఇంకా పన్నీర్ కాజు కర్రీ కూడా చేశాను. ఈ రెండు కూడా నా ఛానల్లో రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. రోజు ఏంటంటే ఇంటి దగ్గర మేమే తినిపిస్తాం వీళ్ళకి. పిల్లలు సరిగ్గా తిన్నారు కదా, కానీ వీళ్ళకి ఈ పేపర్ ప్లేట్స్ ఉన్నాయి కదా, అవి చూస్తే పిచ్చి. వాళ్ళే తింటామని చెప్పారు.
సో పోన్లే వాళ్ళకి వదిలేద్దాం అని అనుకున్నాం. కానీ వాళ్ళు సరిగ్గా తినరు, కింద మీద పోసుకుంటూ తింటారు. అందుకోసం భయం, మళ్ళీ తినకపోతే ఏడుస్తారు కదా అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు తినే వరకు వాళ్ళు పక్కనే కూర్చుని వెయిట్ చేసాం. మొత్తానికి ఏదో కొంచెం కొంచెంగా తిని అలా వదిలేశారు. మళ్ళీ కొంచెం పులావ్ ఇంకా కర్రీ వేసి ఇచ్చేసాను వీళ్ళకి. కచంబర్ వచ్చి నేను ఆనియన్స్ కట్ చేసుకుని తెచ్చుకున్నాను, కొంచెం కర్డ్ కూడా ఇక్కడే కలిపాను. మా మోక్షకి కచంబర్ అంటే చాలా ఇష్టం, కర్రీ కన్నా ఎక్కువగా కచంబరే వేసుకుంటుంది. అలాగే మోక్ష చాను ఇద్దరు కచంబర్ వేయమన్నారు. పర్ణిక వచ్చి అస్సలు పెరుగు తినదండి, అది మజ్జిగ పట్టిన పెరుగైనా అస్సలు తినదు. అలాంటిది వాళ్ళిద్దరూ వేయించుకుంటున్నారని చెప్పి ఇది కూడా వేయమని అడిగింది. ఇది తిందు నాకు తెలుసు, కానీ ఊరుకోవట్లేదని దానికి కొంచెం వేసా. సో కచంబర్ వేసిన తర్వాత టేస్ట్ మారుతుంది కదా, అందుకే నాకు తినడం మానేసింది. ఏదో మధ్య మధ్యలో అలా తింటూ, అందులో పులావ్లో వేసిన పొటాటో అండ్ క్యారెట్ పీసెస్ ఉంటాయి కదా, అవి మాత్రం బాగా తింటుంది. అవి తిన్నది. నేను తినిపిస్తానమ్మా అని ఎంతసేపు చెప్పినా కూడా వద్దు నేనే తింటానన్నది. సో వీళ్ళకి కొంచెం కొంచెం కచంబర్ కూడా వేసి వీళ్ళ ముగ్గురే ఒక 1/2 అవర్ తిన్నారండి. వీళ్ళది అయిపోయిన తర్వాత మేమంతా కూడా అక్కడే కూర్చొని తినేసాము. మా అందరిది కూడా లంచ్ అయిపోయిన తర్వాత ఒక 1/2 అవర్ పాటు అలా కూర్చున్నాం. అలా చెట్ల కిందన కూర్చుని ఇంకా ప్లేసెస్ ఉన్నాయి చూడాల్సినవి, అవి కూడా చూద్దామని వచ్చాను. ఇక్కడ నిమ్మకాయ చెట్టు ఉందండి, చాలా పెద్దది ఉంది. కొన్ని కొన్ని కాయలు అయితే పండిపోయి చెట్టు చుట్టూ రాలిపోయి ఉన్నాయి కూడానే. ముందు చూస్తుంటే పొలంలో వేసుకుందాం కట్ చేసుకుని అనుకున్నాము, ముందు చూడలేదు, తర్వాత చూసాము. చెట్టు చాలా పెద్దది ఉంది. పైకి చాలా పెద్ద కాయలు ఉన్నాయండి, ఎల్లో కలర్లో వచ్చేసి ఆరెంజ్ ఏ సైజులో ఉంటుంది ఆ సైజులో ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. కిందనున్నాయి అయితే చిన్న చిన్నగా ఉన్నాయి. ఇలా ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కొన్ని మొక్కలు చూసాం. వేప చెట్టు ఉంది, ఇలాంటివి చిన్న చిన్న నిమ్మ చెట్లు కూడా ఉన్నాయి. కొన్ని కొన్ని చెట్లు పేర్లు కూడా తెలియలేదు నాకు. ఇంకా నేరేడు చెట్టు కూడా ఉంది. ఈ చెట్టు ఉంది కదా, ఇది నిమ్మ చెట్టు మరి బత్తాయి చెట్టు నాకు ఐడియా లేదు. అక్కడ కొన్ని ఫొటోస్ దిగాం బాగుందని. ఇది నేను దూరం నుంచి చూస్తుంటే తులసి మొక్క ఏమో అనుకున్నా, కానీ దగ్గర నుంచి చూస్తే కాదు, అది చీమల పొట్టలోంచి వచ్చింది ఆ మొక్క. చీమలు చూడండి ఎలా తీసేసా, ఇదంతా కూడా చూడడానికి చాలా బాగుంది. అదొక చిన్న క్లిప్ తీసాను. ఇంక ఇది వచ్చి చిన్నప్పుడే మేము ఆడుకునే వాళ్ళం. ఈ కాయల్ని చిక్కుడు కాయలు అని చెప్పి కోసుకొని ఆడుకునే వాళ్ళం. అదే మీకు కూడా చూపిద్దామని తీసాను. అలా ఇంకొంచెం సేపు తోటలో టైం స్పెండ్ చేసి ఇంకా బయలుదేరిపోయాము. వచ్చేటప్పుడు చెరువు చూడండి ఎలా ఉందని చెప్పాను కదా, చూడండి ఇక్కడ గేదెలు స్నానం చేస్తున్నాయి చెరువులో. ఇక్కడి నుంచి మేము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా చామంతి పూలు ఉన్నాయని చెప్పాను కదా, ముందుగానే కెమెరా ఆన్ చేసుకుని ఉన్నాను ఈసారి బాగా చూపిద్దామని. ఇంకా దారిలో ఒక చోట ఆగాము, ఇక్కడ కూడా వరి పొలం ఉంది, అది చూపించాను. ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి మా ఆడపడుచు వాళ్ళ ఊరికి వెళ్ళే దారిలో ఇలా అటు ఇటు పొలాలు ఉన్నాయి. ఇంకా బాదం చెట్లు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా వరి పొలాలు, ఇంకా కొబ్బరి తోటలు ఉన్నాయి. ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళాక అక్కడ 2 చిన్న దూడలు ఉన్నాయండి, అవి మీకు చూపించాను. అక్కడ కొంతసేపు ఒక 1 అవర్ కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయాం. వచ్చే దారిలో ఆ ఊర్లో ఉన్న చెరువు చూపిస్తుంది. ఇది చాలా పెద్దది ఉందండి, చూడడానికి చాలా బాగుంది. మీకు చూపిద్దామని ఇది కూడా షూట్ చేశాను. నా వరకు ఎలా అనిపించిందంటే ఇది ఒక సముద్రంలో అనిపించింది, అంత పెద్ద చెరువు ఉంది. ఇంకా వచ్చే దారిలో వెజిటబుల్ షాప్ ఉంది, కొన్ని వెజిటబుల్స్ తీసుకోవచ్చని అక్కడ ఆగాము.
వాళ్ళేమో నన్ను చూసి ఎక్కడో చూసానమ్మా నిన్ను అంటున్నారు. అక్కడ కనిపిస్తున్నారు కదా ఆవిడ. అంటే మా బ్రదర్ అన్నారు, తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, ఏమన్నా టీవీలో కానీ మొబైల్లో కానీ చూసుంటారు మీరు అని చెప్పారు. అలాగా అండి అని అన్నారు. ఇక్కడ తీసుకున్నాను కదా వెజిటేబుల్స్, ఒక గుమ్మడికాయ తీసుకున్నాను. మీ గుమ్మడికాయని కూడా యూట్యూబ్లో చూపించేస్తాను అని చెప్పారు. అవునా, అయితే మా షాప్ కూడా చూపించండి అని అడిగారు. సరే అయితే చూపిస్తాను, ఎవరైనా ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు మీ షాప్లో తీసుకోండి అని చెప్తాను అని. ఇది కోటనందూరు వెళ్ళే రూట్ అండి. నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా అటు నుంచి వెళ్తే వాళ్ళ షాప్లో వెజిటేబుల్స్ తీసుకోండి. మరి మీరు ఉన్నారంటే మమ్మల్ని కూడా చూపించండి అమ్మ, మా షాప్ కూడా చూపించండి అన్నారు. సరే అయితేనని చెప్పి వీడియో తీశాను. మేము వెళ్ళే దారిలో చాలా చెరువులు ఉన్నాయండి. చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ చూడండి, పెద్ద చెట్టు, పక్కన చెరువు. ఇంకాస్త ముందుకు వెళ్ళేసరికి మీకు నేను చూపిస్తున్నాను. చెరువు వెనకాలేమో కొబ్బరి తోటలు, దాని వెనకాల కొండలు, దానిపైన ఆకాశం. చాలా బాగుంది. ఇక్కడ ఒక ఫోటో కూడా తీశాను. 4:30 అయిపోయింది అప్పటికే. చాలా చలేసేస్తుంది. స్వెటర్స్ కూడా తీసుకురాలేదు, తొందరగా వెళ్ళిపోదామని చాలా ఫాస్ట్గా వెళ్ళాము. అప్పుడు 4:30 అయినా కూడా ఈ శీతాకాలం కాబట్టి ఎక్కువగా చలిగా ఉంటుంది కదా, సో చాలా చలేసింది. వెళ్ళే దారిలో నా క్లిప్ అంతా కూడా లూజ్ అయిపోయి జుట్టు చాలా చెదురైపోయింది. సో పెట్టుకునే అవకాశం కూడా లేదు, పాప పడుకుని ఉంది. సో ఇంకా అలాగే ఇక్కడ నుంచి ఒక కొండ కనిపిస్తుంది చూడండి, దానిపైన చర్చ్ ఉంది. ఇది మా ఇంటి పైనుంచి కూడా కనిపిస్తుంది, మేము పైకి వెళ్ళి చూస్తే కూడా. ఈ వీడియో కూడా ఇంతటితో అయిపోయిందండి. నాతో పాటు మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.